హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు ద రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా సరే మన ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్నీ చూడండి, నచ్చినట్టయితే ఫాలో చేయండి. ఇవాళ నేను బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. మా స్టైల్లో ఎలా చేస్తామంది చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి. బిగినర్స్ బాగా ఉపయోగపడుతుంది. అసలు తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. దానికోసమని బెండకాయలు ఒక అరగేసి తీసుకున్నానండి. తీసుకొని నీట్గా ఒక 2 టైమ్స్ కడిగేసి అవి కొంచెం ఆరాలి. తడిగా ఉండకూడదు. తడిగా ఉంటే జిగురుగా అంటుకుంటుంది. జిగురుగా అంటుకుంటుంది. ఇంకా చూడండి, కొంచెం తడి ఉండడం వల్ల జిగురు ఉంటుంది. నాకు ఇలా జిగురు అంటుకుంటే అస్సలు నాకు నచ్చదు. ఈ జిగురు ఇలా రాకుండా ఉండాలంటే కూడా ఒక టిప్ చెప్తాను, అది వండేటప్పుడు చెప్తాను, వినండి. చూడండి, ఈరోజు మన కర్రీకి బెండకాయలు కట్ చేసేసుకున్నాం. చూడండి, కర్రీ కోసం బెండకాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇవి ఓన్లీ 10 రూపీస్వేనండి. ప్రజెంట్ ఇక్కడ బీహార్లోని వెజిటేబుల్ చాలా తక్కువ రేట్లో ఉన్నాయండి. దీనికోసం అన్ని ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, నీరుల్లిపాయ, కరివేపాకు, అలాగే పోపు దినుసులు మనకి ఏదైతే అవసరం అవి తీసుకొని ఒక కళాయి పెట్టుకొని మనకి ఎంతైతే అవసరమో ఫ్రైలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఆవాలు, అలాగే జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు మీ ఇంట్లో మీరు డైలీ ఏవైతే వాడతారో అవన్నీ వేసుకోవచ్చండి. నేనైతే ఇంట్లో ఇవే వాడతాను ఎక్కువగా. అందరు ఇవే వాడతారనుకోండి. తర్వాత మనం స్పైసీ ఏమి వేయము, ఓన్లీ ఎండిమిర్చి స్పైసీయే కాబట్టి ఫస్ట్ స్పైసీ వేసుకొని ఆయిల్లో వేపుకోవాలి. ఎందుకంటే ఆయిల్ మొత్తం పట్టేసిన తర్వాత ముక్కలు వేస్తాం కదండి, దానికి బాగా పడుతుంది. తర్వాత వెల్లుల్లిపాయలు, నీరుల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి. తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకొని, ఇది బాగా వేగవసరం లేదండి. మనం పప్పుకి వేపుకుంటాం కదా, అలాగే వేపవసరం లేదు. కొంచెం వేగితేనే సరిపోతుంది. వేగిన తర్వాత ఎందుకంటే మనం బెండకాయలు వేసి దాంతోపాటు వేపుతాం కదండి, కాబట్టి ఇది కొంచెం సగం వేగితే సరిపోతుంది. తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయలన్నీ కూడా కొంచెంగా అన్నీ వేసుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ దీనికి జిగురుగా ఉంటుంది కాబట్టి కళాయికి అంటుకుంటుంది. కానీ ఒక చిన్న టిప్ చెప్తా ఉన్నాం కదండి, అది యూజ్ చేయడం వలన బెండకాయ ఎక్కడ అసలు జిగురు అన్నదే రాదండి. చాలా మంచిగా పొడిలాడుతూ వస్తుంది. ఆ టిప్ ఏంటంటే చూపిస్తాను చూడండి. ఇది వేగేటప్పుడే కొంచెము మనం సాల్ట్ వేసేసుకోవాలి తగినంత. చూడండి, ఇదే టిప్ అండి. నిమ్మకాయ ఉంటుంది కదండి, ఆ పద్ధతి తీసుకొని మొత్తం దానిలో ఉన్న రసం మొత్తం కూడా పిండేసుకోవాలి. ప్రతి ఒక్క కాయకి పట్టేలాగా పిండేసుకుంటే కొంచెం సేపు కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, అస్సలు అంటుకోదండి. ఇది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే యూజ్ చేసేయండి, తెలిసిన వాళ్ళు ఉంటే కూడా చెప్పండి. ఇలా మూత పెట్టుకున్నా సరే ఈ మనం నిమ్మకాయ వేయడం వల్ల అస్సలు రాదండి. చూడండి, అసలు ఎక్కడ కూడా ముక్క అంటుకోవట్లేదు. చాలా ఫ్రీగా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. మనం ఏదైనా వెజిటేబుల్ ఫ్రై చేసుకున్నప్పుడు ఇలాగా ముక్క ఉడికితేనే బాగుంటుందండి. అలా కాకుండా బాగా ఫ్రై చేసేసుకొని నల్లగా అయిపోయే వరకు వేపుకుంటారు కదండి. అలా వేపుకోవడం వలన దాంట్లో ఉన్న పోషకాలు విలువలన్నీ పోతాయండి. ఇలా వేగుతున్న సమయంలోనే ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసేసుకోవాలండి. చూడండి, ఫైనల్లీ మన బెండి కర్రీ రెడీ అయిపోయింది. బెండి కర్రీ కాదు, బెండి ఫ్రై. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్, కామెంట్ చేయండి ప్లీజ్.